10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆ వయసులో వాడు కొంచెం శ్రమ పడాలి, ఆడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, శరీరాన్ని పెంచుకోవాలి. వీడు ఎక్సర్సైజ్ చేసి కానీ ఆడుకుని కానీ వీడికి అలసిపోయి నిద్రపోతాడు, చదువుకోలేడని వాడిని పౌల్ట్రీలో కోళ్ళలాగా పెంచుతారు. ఫుడ్ పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు, ఫుడ్ మంచి ఫీజు తీసుకుంటారు కనుక మంచి ఫుడ్డే పెడతారు. కదలకుండా కూర్చోబెడతారు. రోజుకు 8-16 గంటలు కదలకుండా ఉండేసరికి వాడికి కొవ్వు పెరుగుతుంది కానీ కండ పెరగదు. సో పౌల్ట్రీలో కోళ్ళకు కండ ఉండదు, బరువు ఉంటుంది. మనం ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు చూడవచ్చు, దూరంగా మనకు లైట్లు కనబడతాయి. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పౌల్ట్రీ ఫామ్ అంటుంది. పౌల్ట్రీ ఫామ్లో అర్ధరాత్రి లైట్లు ఎందుకు వేసి పెడతారు అంటే ఆ వెలుతురుకు కోడి తింటూనే ఉంటుంది. అలా తిని తిని కదలకుండా ఉండి అది కొవ్వు పెంచుకొని శరీరాన్ని పెంచుకొని దాని బరువును పెంచుకుంటుంది. బరువు పెరిగితే వీడికి అమ్ముకున్నప్పుడు రేటు వస్తుంది. సో అలాగే కోళ్ళలాగానే పౌల్ట్రీ కోళ్ళలాగానే మనకు ఆ యుక్త వయసులో ఆడుకోవాల్సిన వాళ్ళు ఆడుకోకుండా, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా ఎందుకు పనికిరాని విధాలులాగా బయటకు వస్తారు. మేబీ 1,00,000 మంది టెస్ట్ రాస్తే 1000 మందికి ఐఐటీలో సీట్ రావచ్చు, కానీ మిగతా 99,000 మందికి ఐఐటీలో సీట్ ఏమీ రాదు. మళ్ళీ ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడో డొనేషనో ఏదో కట్టుకొని మొత్తానికి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ అంటారు, మళ్ళీ కూర్చొని జాబ్. ఇలా జీవితంలో ఏదైతే ఎంజాయ్ చేయాలో ఆ ఎంజాయ్ చేసే టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటారు. ఇది ఒక పద్ధతి. రెండోది, యూత్ సిగరెట్లు తాగడము, డ్రింక్స్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇవి కూడా ఒక కారణాలు. మనకు సోషల్గా ఏమిటంటే ఎవడన్నా క్రికెట్ ఆడితే చూస్తూ మనం చప్పట్లు కొడతాం, ఎంజాయ్ చేస్తాం, కానీ ఎక్కువ మంది మనం కూడా క్రికెట్ ఆడదామని అనుకోరు. ఇదివరకు మనకు ఖర్చు లేని ఆటలు ఉండేవి. కబడ్డీ ఉండేది. కబడ్డీకి ఖర్చు ఏమీ లేదు. 4 పిల్లలు ఇటు 4 పిల్లలు అటు, మధ్యలో చిన్న పుల్లతో భూమి మీద గీత గీసుకునేవాళ్ళు. దట్ వాస్. ఇప్పుడు అట్లాంటివి కాదు. ఇప్పుడు ఈ ఆటలన్నీ ఖర్చు, దానికంత వేషభాషలు అన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇప్పుడు కబడ్డీ ఆడేవాడి కన్నా క్రికెట్ ఆడేవాడు చాలా గొప్పవాడిగా ఉంటాడు. ఈ క్రికెట్ ఆడేవాళ్ళు 10-12 మంది ఉంటారు, చూసేవాళ్ళు లక్షల మంది ఉంటారు. ఈ లక్షల మంది అన్ని గంటలు దాన్ని చూసే బదులు అందులో కనీసం 15-20 నిమిషాలైనా వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా? ఎవ్రీడే చేయరు. సో ఇలా ఎక్సర్సైజ్ లేకపోవడము, తర్వాత జంక్ ఫుడ్ అంటారు, ఆయిల్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తినడము, తర్వాత అన్యూజువల్ టైమింగ్స్, అర్ధరాత్రి 12 తర్వాత వెళ్ళి మిడ్ నైట్ బిర్యానీ తినడము, ఇలా రకరకాలైనటువంటి చేంజెస్. ఏదో ఎర్లీ మార్నింగ్ 3 o'clock తినడము, ఈ తిండికి ఒక టైమింగ్ లేదు, నిద్రకు ఒక టైమింగ్ లేదు, డే అంతా పడుకుంటారు, నైట్ అంతా మెలకువగా ఉంటారు. దీనివల్ల కూడా శరీరంలో కావాల్సినటువంటి హార్మోన్స్, వాటి ఉత్పత్తి అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ రావాలి.